హలో ఫ్రెండ్స్, మటన్ కీమాని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ఆయిల్లో మసాలాను వేసి బాగా వేయించేస్తున్నాను. మసాలా అంటే మరేం కాదండి, కొన్ని ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఒక యాలక, ఒక లవంగం, చిన్న దాల్చిన చెక్క, ఒక ఉల్లిపాయను వేసి బాగా మిక్స్ చేసేయండి. అలా మిక్స్ చేసిన మసాలా మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కీమాను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు అలా వేయించడం వల్ల మన కర్రీ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు, తగినంత కారాన్ని వేసుకుని మటన్ కి బాగా పట్టేలా కలిపేసుకోవాలి. కారం వేసిన తర్వాత అలా ఫ్రై చేయడం వల్ల మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అందులోకి సరిపడా ఉప్పు వేసుకుని వాటర్ని వేసుకుని ఉడికించేసుకోవాలి. కర్రీలో ఎప్పుడు కూడా వాటర్ని బాగా ఎక్కువగా వేసుకోకూడదండి. ముక్క బాగా ఉడికి సరిపోయేలాగా వేసుకోవాలి. బాగా ఎక్కువగా వేసుకున్నా కూడా కర్రీ టేస్ట్ పోతుంది. సో ముక్క ఉడికేలా చూసుకుని సరిపడగా వేసుకోవాలి. చూసారు కదా మటన్ కీమా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. చివరిగా కొత్తిమీరని వేసుకుని వేడి వేడి అన్నంలోకి తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో ఎంతో సింపుల్ గా మటన్ కీమాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ మటన్ కీమా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.